మనకు ప్రత్యక్ష దైవమని, ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థమని, అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరం గురువుల సేవలను స్మరించుకుని వారిని ఘనంగా సన్మానించుకోవడం మన బాధ్యత అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో జరిగిన గురు పూజోత్సవం 2024 కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి సుభద్ర తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, శిష్యులు ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ, ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురు పూజోత్సవం మరియు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గురువు లేకపోతే ఎవరూ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగలేరని, విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చి రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులను నేను సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన 62 మంది ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర, ఉప విద్యాశాఖాధికారి సుబ్బారావు, విద్యాశాఖ అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.